డాక్టర్ బాబు గారికి జబ్బు బాగా ముదిరిపోయిందట పిన్ని. మరి 4-5 రోజుల కంటే బతకడట. ఏమిటో పిన్ని, అనుకున్నాం సేపు లేదు ఆ పిల్ల అదృష్టం. జానకమ్మకి ఇంకా తెలీదుగా. తెలిస్తే ఏమైనా ఉందా? ఈ చేతులతో పెంచిన నా బేటీ జీవితం నా కళ్ళ ముందే కాలిపోతుంటే నేను భరించలేను. అందుకే నన్ను చంపేయి, నన్ను చంపేయి, చంపేయి, చంపేయి. ఏమండి? పల్లెటూరు దాన్నని, అన్నం పుణ్యం ఎరిగిన అమాయకురాలని తెలిసి కూడా ఎందుకండి నన్ను ఇంత మోసం చేశారు? నేనేం పాపం చేశారండి? నాకెంత శిక్ష విధించారు? నువ్వు చనిపోకూడదని, నిండుగా 100 ఏళ్ళు బ్రతకాలనే జానకి. ఇంతేనండి మీరు నన్ను అర్థం చేసుకుంది? మీరే లేరని తెలిసాక నేను ప్రాణాలతో ఉంటానని మీరెలా అనుకున్నారండి? 7 అడుగుల బంధాన్ని ఎంత తేలిక అంచనా వేశారండి. అయినా నే కంట తడి పెడితేనే తట్టుకోలేని మీరు ఈ అగ్ని పర్వతాన్ని ఇంతకాలం గుండెల్లో ఎలా దాచుకోగలిగారండి? నా కంటి వెలుగైన నువ్వు ఈ ఊరికే దీపమై శాశ్వత వెలుగుగా నిలిచిపోవాలని జానకి. మీరే కన్ను మూస్తే ఈ వెలుగు ఇంకెక్కడుంటుందండి? జానకి, దేవుడిచ్చిన జీవితాన్ని అంతం చేసుకునే హక్కు మానవుడికి లేదు. లేదు జానకి. నిజమే, కానీ భర్త పాదసేవ చేసుకునే హక్కు భార్యకుందండి. అది కూడా నాకు లేకుండా చేశారు ఎందుకండి? జానకి, పసుపు కుంకాలతో 100 ఏళ్ళు పచ్చగా సాగిపోవలసిన నీ జీవితాన్ని అర్ధాంతరంగా అన్యాయం చేసి వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమిస్తావు కదా? ఏమండి? జన్మ జన్మలకి నువ్వే నా భార్యవు కావాలని, అప్పుడైనా నీకు న్యాయం చేసే అవకాశం ఇవ్వమని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను జానకి. ఏమండి? ప్లీజ్ నువ్వు మాట్లాడద్దు, నన్ను మాత్రమే మాట్లాడి. నిన్ను ముత్తైదువులా నా ఇంటి మహాలక్ష్మిగా ఒకసారి చూసుకోవాలనుంది. ప్లీజ్ నా మాట కాదనుకో, ఒక్కసారి చూసుకోవాలి. ప్లీజ్ ప్లీజ్. అలాగేనండి, అలాగే. చాలా అందంగా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు. కొత్త పెళ్లి కూతురులా ఉన్నావు. నువ్వు మన మొదటి రాత్రిన ఒక మధురమైన పాట పాడావే, ఒక్కసారి, ఒకే ఒక్కసారి వినాలనుంది. పాడవు, ఒక్కసారి పాట వినాలనుంది. ఈ నేల ముద్దాడుకుంటున్న ఈ రాత్రి ఏనాడు విడిపో
తీరదు ఏడేడు జన్మాల ఈ కౌగిలి శివ పార్వతులు తీరిస్తున్న మన సంగమా గంగా యమునలు ఒకటైపోయి మధు సాగరం ఎందరికో దొరకనిది ఈ జీవితం నా దేహం నా ప్రాణం నీకంకితం. బేటీ బేటీ ఓడిపోయావయ్యా భగవాన్, నువ్వే ఓడిపోయావు. లోకంలో ఎందరినో వేరు చేసినట్లే డాక్టర్ సాబుని ముందు తీసుకెళ్లిపోయి నా బేటీని ఒంటరిదాన్ని చేయాలనుకున్నావు, చూసి ఆనందించాలనుకున్నావు. బతికుండగా జబ్బు పేరుతో వీళ్ళిద్దరినీ కొంతకాలం వేరు చేయగలిగినా చావులో మాత్రం వీళ్ళని వేరు చేయలేకపోయావయ్యా. ఈ పుణ్య దంపతుల చేతిలో నువ్వే ఓడిపోయావయ్యా, ఓడిపోయావు.